సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 29. గ్రంథ పారాయణ మాహాత్మ్యం. శ్రీ సాయి ఇలా అన్నారు: నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరం. అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్నంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే. నా మాట నమ్ము. విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకొని ధ్యానించే వారికి మోక్షం ఇవ్వడమే నా వ్రతం. నా లీలలు, నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించే వారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు? నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను. అతనికి వ్యాధి నివారణ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది. దేహాత్మభావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి. ఏకాగ్రము, పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలం అవుతుంది. చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వలన మనకు తెలుస్తుంది. అంతేకాక ఈ గ్రంథపారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అది 1985 జనవరి 20వ తేదీ. శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను 3 సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పారాయణ పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి ₹2.25 సమర్పించుకున్నాను. ద్వితీయ సప్తాహం ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా, నీవు నా పూజ పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకీరోజు నీ నుండి నిదర్శనం రావాలి అని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ నా వద్దకొచ్చి శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు. 7 గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు. నేను మీరింకా రాలేదని చెప్పాను. ఆయన నా కేసి చూచి, రా శ్రీను బాబు, ఎందుకు భయం అన్నారు. నా పేరు మీకెలా తెలుసు అంటే, నాకు నీ పేరు, మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు. అమ్మతో, నేను యాత్రకు వెళుతున్నాను, మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ ₹2.25 తీసుకునిరా అన్నారు. తెచ్చిస్తే తీసుకుని, నన్నెందుకు ఎప్పుడూ నిందిస్తుంటావు, మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు. మీ పేరేమిటి అంటే, నేను వచ్చి వెళ్ళానని చెప్పు, మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అని చెప్పాడు. నేను కోరినట్లు బాబా దర్శనము, నిదర్శనము కూడా ఇచ్చారు. మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి. రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనవి నిలచాయి. అన్నిటా నాకు విజయమే లభిస్తున్నది. ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నాము. శ్రీ భరద్వాజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనస్సు ఎంతో ప్రశాంతమైంది. తెలుగులో ఇంతవరకు అటువంటి పుస్తకం వెలువడలేదు. నాకు ఫిబ్రవరి 5, 1981 గురువారం రాత్రి కల వచ్చింది. నేను షిరిడీ వెళ్ళాను. తెల్లని కఫ్నీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు. వారి వెనుక ధుని ఉన్నది. నేను దక్షిణ ఇవ్వడానికి జేబులో చెయ్యి పెట్టుకుంటే 25 పైసల నాణెం వచ్చింది. 10 పైసల నాణెం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా 25 పైసల నాణెమే వచ్చింది. దానిని ధుని దగ్గర ఉంచగానే బాబా, షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరీ, కొంత కంచె గల ఒక తోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను. ఆయన చేయమన్నట్లు తల ఊపారు. మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి. నాకు మెలకువ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, శ్రీ సాయి లీలామృతంలో 25 పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను.
తర్వాత ఆ సంగతే మర్చిపోయాను. ఈ గ్రంథ పారాయణ చేస్తే షిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను. కామేశ్వరమ్మ ఒంగోలు తమకు తెలిసిన వారి నుండి శ్రీ సాయిలీలామృతం తీసుకుని శ్రద్ధగా పారాయణ చేసింది. కొంతకాలంగా ఆమెకు మూర్ఛ వ్యాధి, వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు. అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టర్ వలె స్వప్నదర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు. ఆ నొప్పికి మెలకువ వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే షిరిడీలో సాయికెదురుగా కూర్చున్నట్లు భావోద్రేకం కలిగి బాహ్యస్మృతి లేకుండా 5-6 గంటల సేపు కూర్చుండిపోయేది. ఆమెకు ఇంకెన్నో దివ్యానుభవాలు కలుగుతూ ఉండేవి. ఉదాహరణకు 3/9/1968 రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు. ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్లను ఉర్దూలో తిట్టి తరిమేశాడు. మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు. సాయే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు. నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతు, భీకరులైన 4 నల్లటి మనుష్యులు కనిపించి ఆమె మెడకు తాడు కట్టి లాగుతున్నారు. ఆమె భయంతో కేక వేసి నిద్రలేచింది. మరలా నిద్ర పట్టాక మరలా ఆ 4 ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్లను తిట్టి వెళ్లగొట్టారు. ఆమెకు మెలకువ వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు క్రింద మెత్తగా ఏదో తగిలింది. కాలు పక్కకు తీసేలోగా ఒక త్రాచుపాము పడగ విప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటు వేసి ఈ సృష్టికంతటికి గురువని తెలుస్తుంది అన్నారు. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడింది. ఒక త్రాచుపాము పడగ విప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటు వేసి చరచరా వెళ్లిపోయింది. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమట పట్టి గుండెలు బరువెక్కాయి. కొందరు పరుగున పోయి పాముల నరసయ్యకు ఫోను చేశారు. కొందరు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆమె, నన్ను సాయిపటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి, నాకు సాయియే దిక్కు, నేను డాక్టర్ వద్దకు రాను, నాకెలా ఉంటే అలా జరుగుతుంది అన్నది. క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది. ఇంతలో ఆ ప్రదేశమంతా పరిమళాలు వ్యాపించాయి. కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. త్వరలో ఆమె కోలుకున్నది. మా పెద్దబ్బాయికి భీమవరంలోని సెంట్రల్ బ్యాంకులో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కానీ అక్కడ చేరేలోగానే కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకొని అకస్మాత్తుగా చనిపోయాడు. నా తలకొరివి పెట్టాల్సిన 45 సంవత్సరాల కొడుకును పాడె మీద చూచినప్పటి నుండి కుమిలిపోతున్నాను. మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చీరాల తీసుకుని వెళ్ళి శ్రీ సాయిలీలామృతం పారాయణతో మనోవేదన తగ్గించుకోమన్నాడు. నేను పారాయణ చేస్తుంటే నా బాధ భరద్వాజ గారికి వ్రాసుకుంటే కొంత భారం తగ్గుతుందనిపించింది. బాబాయే ఒకరోజు కల్లో కనిపించి ఏడుస్తూ కూర్చునేకుంటే వ్రాయాలనుకున్నది వ్రాయరాదా అన్నారు. అటు తర్వాత ఆయన 2 సార్లు నా చనిపోయిన కుమారుణ్ణి తెచ్చి చూపించి మరలా వెంట తీసుకెళ్తున్నారు. ఇది నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు. మా అమ్మ మాత్రం శ్రీ సాయిలీలామృతం చదువుతూ ఉండేది. మా అమ్మకు ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటే అది తగ్గితే బాబాని నమ్ముతాను అనుకుని ఈ గ్రంథం పారాయణ చేశాను. పారాయణ పూర్తయ్యేలోగా ఆమెకు తగ్గిపోయింది. నాకు విశ్వాసం కుదిరి అప్పటి నుంచి శ్రీ సాయిలీలామృతం పారాయణ నా నిత్య కృత్యమైంది. ఒకరోజు సాయి కల్లో మా తాతలాగా కనిపించి, నిన్నంతా ఆకలితో మాడిపోయాను తెలుసా, నైవేద్యం పెట్టలేదే అన్నారు. మెలకువ వచ్చాక గుర్తొచ్చింది. ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మరచాను. 3వ రోజు ఆర్తి పాడకుండానే నిద్రపోయాను. నాటి రాత్రి సాయి కల్లో కనిపించి, అన్నీ మరిచిపోతావేం, ఆరతి పాడ్డం మానేశావే అని మందలించారు. తర్వాత మార్చి నెలలో మాస్టర్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దాన్ని తినడం మాని పారాయణ చేస్తే కోరినదవుతుందని చెప్పారు. మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేను అలా చేస్తే సాయి కల్లో కనిపించి ఉప్పు తినడం మానమన్నారు. మరలా జూలైలో కనిపించి ఆ నియమం మానివేసి శ్రీ సాయిలీలామృతం 7 సార్లు పారాయణ చేయమన్నారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్ వెళ్తున్నాను.
రిజర్వేషన్ జాబితాలో నా వయస్సు 19 సంవత్సరాలకు బదులుగా 69 సంవత్సరాలని పడడం వలన టికెట్ కలెక్టరు 100 రూపాయలు కట్టమన్నాడు. నా వద్ద 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె 55 రూపాయలు నా తరపున కట్టి నా వద్ద 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె 55 రూపాయలు నా తరపున కట్టి నా చేతికి 10 రూపాయలు ఇచ్చి, ఇది అవసరానికి ఉంచుకో అమ్మా అన్నది. ఆమె అడ్రస్ అడిగితే చెప్పకుండా నీ పెళ్ళికి వస్తానులే అని రైలు దిగిపోయింది. నేను అడ్రస్ అడిగితే చెప్పకుండానే ఆమె నా పెళ్ళికి రాగలగాలంటే ఈమె బాబాయే అయి ఉండాలని తర్వాత తోచింది. సెప్టెంబర్ 10న షిరిడీలో ఉదయం 4 గంటలకు మెలకువ వచ్చేసరికి విపరీతమైన జలుబు దగ్గు వచ్చి లేవలేకపోయాను. గురువారం నాడు షిరిడీ క్షేత్రంలో శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయలేకపోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను. నిద్రపట్టి మరలా 6 గంటలకు లేచేసరికి నాకే బాధ లేదు. సంతోషంగా పారాయణ చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి దేవీ పూజలు చేయడమే అలవాటు కానీ బాబా సంగతి తెలియదు. ఇటీవల మేము షిరిడీ వెళ్ళాము. నేను సాయిని బాలగా సాక్షాత్కారం కావాలని కోరాను. నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు. అయినా నాకు బాలా సాయి ఒక్కరేనా అని సందేహం వచ్చింది. ఇంతలో ఎవరో ముసలాయన వచ్చి, ద్వారకామాయి అంటే ఏమనుకున్నావు? మాయి అంటే అమ్మా అని అర్థం. సాయి, గాయత్రి, బాల అందరూ ఒక్కటే. ఇది కూడా శక్తిపీఠమే అన్నారు. తర్వాత మాకు లెండిలో అయోధ్య గారు కనిపించి ఒక వస్త్రం ఇచ్చి, ఇది మీకని మాయి ఇచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఈ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుందని చెప్పారు. నాకు 70 సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తున్నది. తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయింది కానీ నాకు రిలీవర్ ఎవరూ దొరకలేదు. బాధగా సాయిని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో కానీ 3 సార్లు గురుచరిత్ర పారాయణ చెయ్యి అని చెప్పారు. సరిగ్గా ఆ పారాయణ పూర్తయ్యేసరికి రిలీవర్ రావడం, నేను రిలీవ్ అవ్వడము జరిగింది. మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలగకపోయేసరికి రెండో వివాహం చేసుకోవాలనుకుంటే ఆయన భార్య కలత చెంది తన జీవితం అంతం చేసుకోవాలనుకుంటున్నది. అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ప్రతి ఆమెకిచ్చాను. ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తుంటే ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. వాళ్లకు పెద్ద సాయిబాబు, చిన్న సాయిబాబు అని పేర్లు పెట్టుకొని సాయిని కొలుస్తున్నారు. అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథమే ఇచ్చాను. అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది అని మొవ్వా రంగయ్య గారు గన్నవరం నుంచి రాశారు. నేను భగవద్గీత, శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉండేవాడిని. మా అమ్మాయి చెప్పిన బాబా చరిత్ర చదవాలనిపించేది కాదు. 6 సంవత్సరాల కిందట ఎలాగో శ్రీ సాయి లీలామృతం ఒక్కసారి పూర్తి చేశాను. నాటి రాత్రి కలలో ఎవరో నాతో గదాధరుని అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పారు. మరో రోజు మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్తే వాళ్ళప్పుడే శ్రీ పరమహంస చరిత్ర చదివామని, చాలా బాగుందని నన్ను చదవమని చెప్పారు. అది బాబా లీలని గుర్తించాను. అప్పటి నుండి మాకు ఎన్నెన్నో సాయి లీలలు అనుభవం అవుతున్నాయి అని శ్రీ అరణి హనుమంతరావు గారు విజయవాడ నుంచి వ్రాశారు. నేను 1979లో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివినప్పటి నుండి నా బ్రతుకుకు అర్థమంటూ ఏర్పడి నా మాట, బుద్ధి, ప్రవర్తనలు ఎంతగానో సంస్కరించబడ్డాయి. ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతున్నది. అదే నా చేత షిరిడి దర్శనం కూడా చేయించింది అని ఎం విజయ్ కుమార్ గారు ఏలూరు నుంచి వ్రాశారు. మీరు పంపిన శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయాయి. మా చిన్నాన్న అబ్బాయి గారికి ఇంతకు ముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. ఇటీవల ఒకరోజు వాడికి 40 వాంతులు, 40 సార్లు బేదులై స్పృహలేని స్థితిలో వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆశ లేదని చెప్పారు. నేను బాబాను ప్రార్థించమని అతని అక్కతో చెప్పాను. నాటి రాత్రి ఆ పిల్లవాడికి విభూతి పెట్టమని నేను మా పిన్నమ్మతో చెబుతున్నట్లు కలవచ్చింది. ఆ వెంటనే అతడు పూర్తిగా కోలుకున్నాడు అంటూ బండ్లపల్లి నుంచి ఎం మనోరమ గారు వ్రాశారు. నాకు 1983లో కడుపు నొప్పి, పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని. డాక్టర్లు
ఆపరేషన్ ఒక్కటే మార్గమని, కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకడం అనుమానాస్పదమేనని, ఆపరేషన్కు మద్రాసు వెళ్ళాలని చెప్పారు. ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అచ్చటి వారు చదువుతున్న బాబా లీలలు వినివచ్చి బాబానే ప్రార్థించుకోమన్నాడు. ఎందరికి మొక్కినా లాభం లేనిది బాబా వల్ల మాత్రం ఏమవుతుందిలే అనుకున్నాను. నాటి రాత్రి అంటే డిసెంబర్ 25, 1984 నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు. ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపు పచ్చని చీర కట్టుకుని ఉన్నారు. ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి నీకేమిష్టము అని అడిగింది. నాకు పప్పు దినుసులు ఇష్టమని చెప్పాను. అందువల్లనే నీకీ బాధ అన్నదామె. ఇంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డను తీసి చూపి, ఇది తొలగించాను, నీకింక బాధ ఉండదు, రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది, ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు. నాకు మెలకువ వచ్చి చూస్తే టైము 5 గంటలైంది. నా పొట్ట మీద పొడగాటి చార కనిపించింది. మరలా మరుసటి రాత్రి ఆ డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు. ఆ రోజు నుండి నాకు ఆ నొప్పి లేదు, వాంతి లేదు అని ఒంగోలు నుండి ముత్తరాజు వెంకట సౌభాగ్యలక్ష్మి గారు రాశారు. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పటి నుండి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనస్సుకు ఎంతో హాయిగా ఉన్నది. ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు 1200 నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు. ఈ విషయమై నేను పారాయణ చేస్తూ ఉండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది. నేను ఈ శ్రీ గురుచరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ఇంగ్లీషు ఒక ప్రతి ఆయనకు కానుకగా పోస్ట్లో పంపాను. ఆయన వెంటనే అది చదివారు కాబోలు. అదెంతో మహిమగల గ్రంథమని, ఎంతో మంచి పుస్తకం పంపానని, తన నిర్ణయం ఉపసంహరించుకుంటున్నానని ఆయన జవాబు రాశారు. ఈ గ్రంథం చేరినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే 108 సార్లు పారాయణ చేసిన వారిలో ఎంతటి మార్పు వచ్చి ఉండాలి. అందుకే భరద్వాజ్ మాస్టర్ గారు ప్రతి వారితోనూ శ్రీ గురుచరిత్ర కూడా నిత్య పారాయణ చేయమని చెబుతూ ఉంటారు అని విశాఖపట్నం నుంచి బి కేశవరావు గారు రాశారు. చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునేవాళ్ళం. పెళ్ళి అయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది. మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను. ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలామృతం తెచ్చి ఇచ్చారు. అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది. తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం తెప్పించుకొని 3 సార్లు పారాయణ చేసి విభూది వేసిన తీర్థం అందరం తీసుకున్నాం. అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాని పూజించుకోవడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆ పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళ్తుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది. అది ఎందరినో కరిచింది కూడా. నేను బాబా అని అరిచాను. ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి కూర్చొని నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది. బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవడమే ఆశ్చర్యం అని ఒక భక్తురాలు నెల్లూరు నుంచి వ్రాశారు. మీరు శ్రమించి మాలాంటి దీనులకు వెలుగు దారి చూపిస్తున్నారు. ఈ సంసార కూపంలో మగ్గిపోతున్న నాకు శ్రీ సాయి లీలామృతం అమోఘమైన దివ్యకాంతిని వెలుగుబాటును చూపింది అని ఎం కమలాకుమారి గారు వ్రాశారు. సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 9 సార్లు, శ్రీ గురుచరిత్ర 9 సార్లు పారాయణ చేసి అక్కల్కోట స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ప్రసాదించారు. ఆ మర్నాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు అని సూళ్లూరుపేట నుండి శ్రీనివాసులు గారు రాశారు. జనవరి 1981లో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళదలచి మాల ధరించాను. ఈ దీక్ష పూనడానికి ముందు శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాను. తర్వాత వ్యాన్లో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొండకు బయలుదేరే చోటికి చేరాను. కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అని భయం మొదలైంది. అప్పటి నా వయస్సు 49 సంవత్సరాలు. మొత్తం 45 మైళ్ళు నడవవలసి ఉన్నది.
సాయంత్రం 6 గంటలకు మేం వెళ్ళే దారి ఇరుకుగా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చీకటి పడింది. నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చారు. కాలు ఎత్తితే రెండవ కాలు మోపడం బాధగా ఉంది. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర పట్టుకొని కాళ్ళకి రబ్బరు చెప్పులు ఉన్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకొని భయం లేదు నా వెంట నడువు అన్నారు. వారి చంకలో నా చేయి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది. అరగంటలో లైట్లు వెలుతురున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము. అప్రయత్నంగా నా చేయి వారి చంకలో నుండి జారిపోయింది. వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకొని వందనం తెలపాలని చూచాను. కానీ వారెక్కడా కనిపించలేదు. శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు. చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆఖరి క్షణాలా అనిపించింది. ఆ తొక్కిడికి కొందరు కింద పడిపోయారు. కొందరు ఇరుముడ్లు పడిపోయాయి. అయినా నేనెలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను. తర్వాత కన్నుమూసి తెరిచే లోపల నేను 18 మెట్ల పైనున్నాను. అక్కడికెలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యమేసింది. స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను అని దయాళ్ చరణ్ గారు కర్నూలు నుంచి వ్రాశారు. శ్రీ సాయిలీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వలెనున్న కొద్ది పేజీలు మాత్రమే పిన్ను కుట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి. వాటిని శ్రద్ధతో పఠించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి. తర్వాత పూర్తి పుస్తకం దొరికింది. ఈ మధ్యనే అంటే 1981లో మిత్రులొకరిచ్చారు. పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడ ఘట్టాలు చదువుతున్నప్పుడంతా శరీరం వణకడం, ఆనంద బాష్పాలు రాలడం జరుగుతున్నది. నేను చిన్నప్పటి నుంచి శ్రీ సాయిని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు. అంతేకాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించడం నాకంతగా నచ్చేది కాదు. 1986 మార్చిలో శ్రీ సాయిలీలామృతం పారాయణ మొదలుపెట్టాను. కానీ నా మనసులో కొన్ని అనుమానాలుండేవి. మన ఋషులు వ్రాసినవి, రామాయణం మొదలగునవన్నీ సంస్కృతంలో రాసినవి, మంత్రపూరితమైనవి. గురుపదేశానంతరం అలాంటివి పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఒక ముస్లిం ఫకీర్ గురించిన చరిత్ర, మాస్టార్ లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేదే నా అనుమానం. పారాయణ మొదలుపెట్టిన 4 రోజులకు నాకు కలలో శివలింగంలోండి ఈశ్వరుడు, ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి, నీకు తెలుగులో రాసిన మాస్టారు గారి రచనలు ఫలితమిస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు, తప్పక ఫలితం ఉంటుంది. శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు. తర్వాత మా పాప కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నృసింహస్వామిగా మారిపోయినట్లు కలవచ్చింది. శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా గాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తానో ఆ దేవుళ్లే వచ్చి స్వయంగా చెప్పడం, ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి. శ్రీ సాయిలీలామృత పారాయణ వల్ల నాకే కాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించడం నా స్వానుభవం అని త్రికూటం నటరాజబాబా గారు కర్నూలు నుంచి వ్రాశారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ పుస్తకాలు చాలా వరకు బాబా మందిరాల్లో దొరుకుతూ ఉన్నాయి. మాస్టర్ గారు రాసినవి. లేదు ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు. గురుపాదిక పబ్లికేషన్స్ వారి దగ్గర నుంచి. ఆన్లైన్లో కూడా పారాయణ చేసుకోవచ్చు. saibharadwaja.org నుంచి. శ్రీ సాయినాథుని ఆశీస్సులతో గురు పౌర్ణమికి పూర్తయ్యేలాగున మొదలుపెట్టిన త్రిసప్తాహ పారాయణ నిర్విఘ్నంగా పూర్తయింది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త.